ప్రభు మనకు మంచి క్రమం ఇచ్చాడు. 12 గంటలకి మొదలు పెట్టుకుంటున్నాము, తిరిగి 2 గంటలకి ముగించుకుంటున్నాం. ఎంత మంచి క్రమమో, ఎంత మంచి క్రమమో. మన పనులన్నీ ఆదివారమే గుర్తొస్తున్నాయి. మన పనులు ఏమొస్తున్నాయి? ఆదివారమే బట్టలు ఉతకాలి, ఆదివారమే కొత్త వంటలు చేయాలి, ఆదివారం అన్ని చేయాలి. కానీ ఒకరి సన్నిధి మాత్రం ఆదివారం గుర్తు రావట్లేదు. ఎవరి సన్నిధి గుర్తు రావట్లేదు? దేవుని సన్నిధి. 11:20 అయితే రాత్రి ఏదో చెప్పారు సుజాత ఆంటీ. ఏది ఆడుకొచ్చింది మా ఆంటీ? రాత్రి వెళ్ళేటప్పుడు ఏం చెప్పా నీకు? 10:30 నువ్వు మందిరంలో ఉండు తల్లి అని చెప్పా. ఎన్ని గంటలకు ఉన్నావు నాన్న? 12:20. 1 గంట అవుతుంది. మనం వాక్యం ఎన్ని గంటలకు ముగించుకోవాలి? ఇందులో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రత్యేకించి ఒక క్రైస్తవుడు ఏదైనా వాక్యానికి మనము ప్రిఫరెన్స్ ఇవ్వాలి. వాక్యం ద్వారా మన హృదయము స్థిరపరచబడిద్ది, వాక్యం ద్వారా మన హృదయము బలపరచబడిద్ది. కేవలం వాక్యంతోనే మనము క్రైస్తవ జీవితంలో నిలబడగలుగుతాం. క్రైస్తవ జీవితంలో వాక్యము ద్వారా నిలబడగలుగుతాం. అందుకే ఈ దినప్రాయం మత్తయి శుభవార్త 6వ వచనం 16వ వచనం మనం చూసినట్లయితే, మత్తయి శుభవార్త 6వ వచనం 16వ వచనం మనం చూస్తే, మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖములై ఉండకుడి. మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీకు చెప్పుచున్నాను. ఓకే, చూడండి, ఈరోజు మనము ఒక స్థితి గురించి మాట్లాడుకోబోతున్నాం, ఒక పరిస్థితి గురించి మనం మాట్లాడబోతున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, చిన్న ప్రార్థనతో మనం ఈ యొక్క మాటలను ముందుకు కొనసాగిద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. మా మధ్యలో నివాసం ఉండయ్యా, మాతోను ఉండయ్యా. ఈ వాక్యాన్ని తండ్రి నీ బిడ్డలకి అర్థమయ్యే విధంగా నేను కాదు నాయన బోధిస్తుంది, నీవు మాత్రమే పరమలో ఉండి నీ సిలువ చాటును నన్ను మరుగు చేసుకొని నీ కృపలో భద్రపరిచి నీ నామమును మహిమపరిచే విధంగా మాత్రమే నన్ను బలపరిచి దీవించి ఆశీర్వదించి నీ మాటలు వివరిస్తున్న దాసుడు వట్టివాడు నాయన, నీ అభిషేకంతో తండ్రి నన్ను ఆవరించి నీ కృపలో భద్రపరిచి ఈ ప్రజలకు ఏది అవసరమో నాయన దానిని మాత్రమే మీరు మాట్లాడమని మా రక్షకుడు విమోచకుడైన యేసు నామములో నీ సన్నిధిలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ జనాంగమా, ఈరోజు మధ్యాహ్నం ప్రభు మీతో మాట్లాడమంటున్నాడు. ఈరోజు మధ్యాహ్నం ప్రభు మీతో ముచ్చటించు అని చెప్తున్నాడు. ఆయనే మీతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఈ రోజుల్లో మీరు ఎండిన స్థితికి కారణం ఏమిటి? ఈ రోజుల్లో మీరు ఎండిన స్థితికి కారణం ఏమిటి? క్షామము మన ప్రాంతాన్ని ఏలుబడి చేస్తుంది. క్షామము మన ప్రాంతాన్ని ఏలుబడి చేస్తుంది. ఆ క్షేమము ఏలుబడి చేయటానికి అంటే కరువు మనల్ని ఎంట పెట్టుకుని ఉంది, బాధలు మనల్ని ఎంట పట్టుకుని ఉన్నాయి. ఈ ప్రాంతంలో మన పరిస్థితి అప్పుల జీవితంలో ఉన్నాము, అనారోగ్య పరిస్థితిలో ఉన్నాము. వీటన్నిటికీ గల కారణం ఏమిటి అని ప్రభు నిన్ను నన్ను ప్రశ్నిస్తున్న మాట. మీరైతే ఏమంటారు? కుటుంబాలు కొన్ని గ్రామాలకు వెళితే చిన్న చిన్న కుగ్రామాలకు వెళ్తే గొప్ప గొప్ప అంతస్తులు కట్టుకొని గొప్ప గొప్ప ఏసీలు పెట్టుకొని ఇంటి ముందు 10 లక్షల కార్లు పెట్టుకొని ఒక 50 ఎకరాల పొలంతో సరదా ఒక మంచి మంచి బండ్లు వేసుకొని తన భార్యని వెనకాలించుకొని చక్కగా వెళ్ళి తన తోటలను చూసుకొని ఒక 20 మందిని పనివారిని మెయింటైన్ చేస్తున్నటువంటి పరిస్థితులు కొందరిని మనం చూస్తున్నాం.
మన జీవితాలలో అయితే మనం పుట్టింది మొదలుకొని నాయన మొల్లాయిపాలెం వచ్చి ఒక 40 ఏళ్ళు అయిందమ్మా, ఒక 40 ఏళ్ళు అయిందా? లేదు, ఇంకా ఎక్కువే, 50 ఏళ్ళు పైన ఉంటుంది. ఈ 50 ఏళ్ళలో మనం చూస్తే మన పరిస్థితి, ఒక్క రోజైనా మన జీవితాలు సిగ్గురించిన స్థితిలో మనం చూస్తున్నామా? ఒక్క రోజైనా మనం సిగ్గురించిన పరిస్థితి మనలో ఉందా? ఎందుకు ఎండిన స్థితి మన కుటుంబాలు ఉన్నాయి? గృహాలు లేవు, భూములు లేవు, సరైన వసతులు లేవు, సరైన ప్రణాళికలు లేవు. బిడ్డలు నిత్యము మన గ్రామం వదిలి ఏరే గ్రామంకి వెళ్ళి ఆ గ్రామంలో పనిచేసి తెలిసి తెలియని ప్రాంతంలో సరైన వసతులు లేని ప్రాంతంలో పైకెక్కి గత సంవత్సరం మనం చూసిన విధానం చూస్తే మన మధ్యలో ఎంతో సంతోషంగా ఆనందంగా నిత్యము అక్క బావ అంటే ఈ ప్రాంతంలో తిరిగేటువంటి ఓ వ్యక్తి మరో 2 రోజుల్లో గ్రామానికి వస్తానని చెప్పి తన భార్యకి ఫోన్ చేసి రేపు ఉదయాన్నే నేను బయలుదేరి ఇంటికి వస్తానని చెప్పినటువంటి వ్యక్తి 1 గంట తర్వాత 9 గంటలకు ఫోన్ వచ్చి 11వ గంటలకు వచ్చిన మెసేజ్ ఏమొచ్చింది? అతను పైనుండి కింద పడి మరణించినాడు. చూడండి, మనం ఈ రోజుల్లో గమనిస్తే మనం అనుకుంటాము మనం ఏదో సాధిస్తాము, మనం ఏదో చేస్తాము, ఈ జీవితంలో ఈ లోకంలో మనకంటే గొప్పోళ్ళు లేరు, మనకంటే ధనవంతులు లేరు, మనకంటే గుణవంతులు లేరు, మనకంటే ఇంకా ఎన్నో వర్ణాలు పోల్చుకొని మనం చెప్తూ ఉంటాం. కానీ ప్రభు అంటున్నాడు, నీ స్థితి ఎలా ఉంది? అందరూ చెప్పాలి, ఎలా ఉంది నీ స్థితి? ఎండిన స్థితి. నేను అంటాను, ఒక విద్యార్థి తన జీవితంలో చదువుకుంటాడు, మంచి చదువుకొని తర్వాత డిగ్రీలు పాస్ అయ్యి పీజీలు కంప్లీట్ అయిన తర్వాత అతనికి ఏం కావాలి? ఉద్యోగం కావాలి. మరి డిగ్రీలు చేసిన మన జీవితాల్లో ఉద్యోగాలు వస్తున్నాయా? డిగ్రీ చేసిన మన యొక్క బిడ్డలు, డిగ్రీ కంప్లీట్ చేసిన మన బిడ్డల జీవితాల్లో ఉద్యోగాలు వస్తున్నాయా? రావట్లేదు. ఏమైతున్నాము? వ్యర్థంగా ఇంటి దగ్గర బేవర్స్గా మనము తిరగాల్సిన పరిస్థితి. అది మగపిల్లోడైనా ఆడపిల్లైనా. ఇక మనం చూస్తే పని చేస్తున్నటువంటి బేల్దారి పనులు నేను అడుగుతున్నాను, సంవత్సరాల తరబడి నువ్వు పనిచేస్తున్నావు, సంవత్సరాల తరబడి లక్షలు అడ్వాన్సులు తీసుకున్నావు. ఏమైపోయింది నీ ధనం? ఏం చేస్తున్నావు నువ్వు? నీ పరిస్థితి ఏంటి? ఏది ఆశీర్వాదం? ఏది అభివృద్ధి? ఎందుకు మనం ఈ స్థితిలో ఉంటున్నాం? పరుగులు తీస్తున్నాం, అక్కడికి ఇక్కడికి. ఆ హైదరాబాద్లో ఇస్తారంట, కొల్లూరులో ఇస్తారంట, కరవదిలో ఇస్తారంట, అక్కడ ఎన్నో బట్టిపోలు కాదు బత్వేల్లో ఇస్తారంట, ఇంకా చూస్తే విజయవాడ దగ్గర ఎక్కడ ఇస్తారంట. అడ్వాన్సులకు పరుగులు తీస్తున్నాము. వచ్చిన అడ్వాన్స్ డబ్బులు నువ్వేం చేసావు? ఏ విధంగా నీ కుటుంబానికి అవి ఉపయోగపడ్డాయి? ఇన్ని డబ్బులు వచ్చినా ఏమొచ్చినా మన స్థితి ఏ రీతిగా ఉంది? ఎండిన స్థితిలో ఉంది. అందుకే కీర్తనకారుడు అంటాడు, ఒకసారి మొదటి రాజులు 18:2-5 చూస్తే మనం మొదటి రాజులు చదవండి. మొదటి రాజులు 18వ అధ్యాయము 2 నుంచి మనం చూస్తే అహాబును దర్శించుటకై ఏలీయా వెళ్ళిపోయెను. షోమ్రోనులో ఘోరమైన క్షామము ఎక్కడంటది? షోమ్రోను అంటే దేవుని పట్టణము, దేవుడు దిగి వచ్చే పట్టణము, దేవుడే నివాసం ఉండే పట్టణము. నిత్యము ఆ ప్రాంతములో మనం చెప్పుకోవచ్చు పాలు తేనెలు ప్రవహించే పట్టణం అంట. మరి ఆ పట్టణంలో ఇప్పుడు ఏమవుతుంది? కరువు వచ్చింది. నేను అంటున్నాను, మరి దేవుడే దిగి వస్తున్న పట్టణము కదా, దేవుడే ఉంటున్న పట్టణము, దేవుడే నివాసం ఉంటున్న పట్టణము. దేవుడు కావాలంటే ఈ యొక్క నిర్మాణాన్ని 2 నిమిషాల్లో చేస్తాడు. దేవుడే కావాలంటే భూమిని సృష్టించాడు, దేవుడే కావాలంటే ఈ నీటిని ఇచ్చాడు, దేవుడే మనల్ని నిర్మించినాడని మనం అనుకుంటున్నాము. మరి ఎంత మంచి షోమ్రోను పట్టణంలో ఎందుకు క్షామం వస్తుంది?
క్షామము అంటే కరువు, క్షేమము అంటే ఉన్నతి. క్షామము అంటే నీ కాడ డబ్బులు లేకుండా పోవటం, క్షేమము అంటే నీ కాడ 10,000 డబ్బులు ఉంటాం. ఇప్పుడు నీకు క్షామము కావాలా, క్షేమము కావాలా? క్షామము కావాలా, క్షేమము కావాలా? ఒక్క మాటలోనే ఒక అర్థం, 2 అర్థాలు. క్షామము కావాలా, క్షేమము కావాలా? క్షేమము కావాలి. మరి మన క్షేమాన్ని ఏమవుతుంది? ఎందుకు ఈ క్షేమం మనలో ఉండలేదు? చూడు, మనం 18వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూస్తే ఏం చెబుతున్నాడా? అహాబును దర్శించుటకి ఏలియా వెళ్ళిపోయిను, షామ్రోనులో ఘోరమైన క్షామము కలిగి ఉండగా అహాబు తన గృహ నిర్వాహకుడగు ఓబద్యాను పిలిపించెను. చాలు, అవసరం లేదు, అది రికార్డ్ అవుతూనే ఉండండి. రికార్డ్ అయితే హల్లెలూయా. అందరం ఒకసారి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఎవరు పరామర్శిస్తూ ఉండద్దు, చెప్పే వాక్యం చాలా చక్కగా వినండి. ఉన్న ఈ మాటలు మధ్యలో మళ్ళీ మిమ్మల్ని అడుగుతాను కాబట్టి మీరు ఎలా ఉండాలి? అలర్ట్గా ఉండాలి. ఎవరినైనా అడుగుతాను, అది ఎవరైనా కానీ, అది ప్రణతి కానీ, అమ్మ కానీ, అచ్చినమ్మ కానీ, ఎవరైనా కానీ ఆ మాట తిరిగి చెప్పాల్సిందే. ఆ మాట తిరిగి చెప్పాల్సిందే. ఒక్కసారి చూడండి, కీర్తనల గ్రంథము. క్షామం వచ్చిందంట, బాధలు కలుగుతున్నాయంట, వర్షం లేదంట, పంటలు లేవంట, కరువు వచ్చిందంట. ఆ ప్రాంతం అంతా కూడా నీరు లేక వారే మనుషులను పీక్కొని తినేటువంటి సమయము వచ్చిందంట. ఎందుకు వచ్చింది ఆ క్షేమము? ఎందుకు వచ్చింది ఆ క్షామము? ఎందుకు వచ్చింది ఆ కరువు అని మనం చూస్తే, కీర్తనకారుడు 107వ అధ్యాయము 33, 34 వచనాలు మనం చదివితే, దేశ నివాసులు చెడుతనమును బట్టి ఆయన నదులను అడవిగాను, నీటి బుగ్గలను, ఎండిన నేలగాను, సత్తువగల భూమిని చదవమ్మా మార్చెను. ఎందుకు ఈ క్షేమం వచ్చింది? ఎందుకు ఈ బాధ కలిగిందంటే, ఇక్కడ చెప్తున్నాడు దావీదు మహారాజు అంటున్నాడు, దేశ నివాసుల చెడుతనమును బట్టి, దేశ నివాసుల యొక్క చెడుతనమును బట్టి ఆయన నదులను అడవులుగాను. ఇప్పటి వరకు అక్కడ నీళ్లు పారాయి, ఇప్పటి వరకు ఆ ప్రాంతం అన్న పచ్చగా ఉంది. సంవత్సరం అంతా నీరు పారటం వలన ఆ ప్రాంతం అంతా పంటలు పడుతున్నాయి. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ మనం చూస్తే, ఆ కొల్లూరు పరిసర ప్రాంతం మనం చూస్తున్నాము. మనకి తెలిసిన గ్రామం, మనకు తెలిసినటువంటి పరిస్థితి. ఎందుకు ఆ గ్రామం పచ్చగా ఉంటుందంటే, ఆ యొక్క పట్టణంలో, ఆ గ్రామంలో ఏముందంట? ఏముంది అక్కడ చెప్పండి? కొల్లూరులో ఏముంది మీకు తెలిసింది? ఎందుకు అది ఆశీర్వదించబడుతుంది? ఎందుకు అక్కడికి మీరు వెళ్ళి పనులు చేస్తున్నారు? మరి వాళ్ళు వచ్చి మన ఊరిలో పని చేయొచ్చు కదా, మనమే పరిగెత్తుకుంటూ ఆ ఊరికి వెళ్తున్నాం. కారణం ఏంటి అంటే, అక్కడ ఏముంది? ఏ క్షేమం ఉంది? కొల్లూరులో ఏముంది మీకు ఏం తెలీదా? 20 సంవత్సరాల నుంచి కొల్లూరు పోయి పనిచేసి వస్తుంది. కొల్లూరులో కృష్ణా నది ఉంది. ఏముంది? కృష్ణా నది ఉంది. నది ప్రవాహం జరుగుతుంది కాబట్టి నది పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి అటు విజయవాడ కానీ, ఇటు గుంటూరు జిల్లాలు మొత్తము కూడా క్షేమముగా పంటలు పండుతున్నాయి. క్షేమముగా ఆహార సమృద్ధి ఉన్నది. క్షేమముగా ఆ ప్రాంతం అంతా దీవించబడుతుంది. ఆ ప్రాంతంలో ఉన్న పశువులు పచ్చగా ఉంటాయి. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు సమృద్ధిగా ఉంటారు. సమయానికి ఆహారం దొరుకుతుంది, తినటానికి తిండి ఉన్నది, సమృద్ధైన కూరగాయలు పండుతాయి. సమృద్ధైనటువంటి పంటలు ఆడ దొరకటం వలన నిత్యము నీటి ప్రవాహం ఉండటం వల్ల ఆ ప్రాంతంలో ఎండవేడిమి కూడా తక్కువగానే ఉంటుంది. ఏముంది అక్కడ? ఒక నది ప్రవాహం వల్ల ఎంత క్షేమం ఉంది. మరి మన ప్రాంతంలో ఉందా అంటే, మన ప్రాంతంలో నదులు ఉన్నాయా? లేవు. మన ప్రాంతంలో ఏమీ లేవు, నదులు లేవు. ఎండాకాలం వచ్చిందంటే ఆ కింద ఉన్నటువంటి పచ్చగా మొత్తం ఎర్రగా ఎండిపోయి ఆ యొక్క ఈదురు గాలులతో దుమ్ము లేసి మన మోకాళ్ళ పడి ఆ సవిటి నేల నివసిస్తున్న మన యొక్క శరీరాలు ఎలా అవుతాయంట? నల్లగా మాడిపోయి మనము కుషు దేశం అని చెప్పా.
కుషు దేశం ప్రజలు ఎలా ఉంటారని చెప్పాను? కుషు దేశ ప్రజలు ఎలా ఉంటారు అని చెప్పాను? కర్రీగా ఉంటారంట. ఎలా ఉంటారంట? కర్రీగా ఉంటారంట. కుషు దేశం ప్రజల వలె మనం ఉండటానికి కారణం ఏంటంటే, మనకి ప్రాంతంలో నదులు ప్రవాహము లేదు. అందుకే దేవుడు అంటున్నాడు, ఎందుకు ఆ క్షేమం వచ్చిందంటే, ఒకటి నదులు లేదు, రెండు మనకి ఎందుకు ఈ క్షేమం వచ్చింది చూడమంటే ఏం చెప్తున్నాడు దేవుడు అక్కడ? అబ్రహాం ఏం చెప్తున్నాడు అక్కడ? దావీదు ఏం చెప్తున్నాడు? దేశ నివాసుల చెడుతనమును బట్టి ఆయన నదులను అడవులుగాను నీటి బుగ్గలను ఎండిన నేలగాను. చూడండి, వారు చేసిన చెడుతనాన్ని బట్టి ఆ నది ఎండిపోయిందంట, ఆ ప్రాంతం అంతా అరణ్యంగా మారిందంట, నీటి బుగ్గలు ఏమైనాయంట? ఎండిన నేలగాను అయిపోయి ఆ ప్రాంతమంతా కూడా సత్తువగల భూమిని చెవిటి పర్రగాను దేవుడు ఏం చేశాడు? మార్చేశాడు. ఈ రోజుల్లో మనము కూడా సవిటి పర్రల వలె ఉన్నాము, కానీ సత్తువ కలిగినటువంటి భూమిగా ఉన్నామా? సత్తువ కలిగినటువంటి ప్రాంతముగా ఉన్నామా? ఆశీర్వదించబడిన కుటుంబాలుగా మనం ఉన్నామా? ఆశీర్వదించబడినటువంటి దేశముగా మన ప్రాంతం ఉందా? ఆ నివాసంగా మనం ఉన్నామా? దేవుని సన్నిధిలో నిలబడి ఆశీర్వదించబడినటువంటి ఒక విద్యార్థిగా నీవు నిలబడి ఉన్నావా? లేము. కారణం ఏంటి అంటే, ఏమయ్యంట? మనము దేశ నివాసుల చెడుతనము. ఇప్పుడు మనం గమనించినట్లయితే మన ప్రాంతంలో భయంకరమైన చెడుతనం నడుస్తూ ఉంటుంది. ఏం చెడుతనం అదంటే, నిత్యము ఒకరి మీద ఒకరు మనము సాడీలు చెప్పుకునే చెడుతనం ఉంటుంది. ఇంకా చూస్తూ ఉంటే ఒకరి పట్ల ఒకరు అసహించుకునే చెడుతనం ఉంటుంది. ఇంకా చూసినట్లయితే అనేకమైన చెడుతనము, జారత్వము, కామతత్వము, ప్రేమ, ఇలాంటి అనేకమైనటువంటి దేవునికి ఆయాసకరమైన పనులలో మనం ఉండి మనమేం కోల్పోయామంట? పచ్చటి పైరుగా ఉన్న మన జీవితంలో, మంచి నీటి బుగ్గగా ఉన్న మన ప్రాంతాల్లో ఆ నీటిని ప్రభు ఏం చేశాడు? ఎండబెట్టేశాడంట. ఇక నీరు లేదు, ఇక మనకి పంట పండటానికి నీరు లేదు, తాగటానికి నీరు లేదు. ఇక్కడ ప్రభు అంటున్నాడు, మనం ఏ నీటిని కోల్పోయామంట? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు సమరయ స్త్రీతో అంటాడు, నేనిచ్చే నీరు తాగితే నీవు ఎన్నటికి దాహము నీకు ఎయ్యదు. మనం ఏ దాహాన్ని, మనం ఏ నీటిని కోల్పోయాము, ఏ జీవ జలపు ఊటలను మనం కోల్పోయామంటే, మన ప్రభు అయినట్టు యేసుక్రీస్తు ప్రభువారిచ్చటే జీవ జలాలను మనం ఇన్ని సంవత్సరాలు కోల్పోయాము. ఇన్ని సంవత్సరాలు ఆయనకు దూరంగా ఉన్నాము. ఇన్ని సంవత్సరాలు ఎండిన బుగ్గలుగా మన ప్రాంతం అవటానికి కారణం ఏంటి అంటే, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారైనటువంటి జీవ జలపు ఊటలను మనము దూరము చేసుకుని ఉన్నాము. హల్లెలూయా. ప్రియ సహోదరులారా, నేను అంటున్నాను, ఇన్ని సంవత్సరాలు మనం ఎన్ని స్థితిలో ఉన్నాము, ఇన్ని సంవత్సరాలు మనం ఆయాసకరంగా ఉన్నాము, ఇన్ని సంవత్సరాలు మనం చెడుతనములో ఉన్నాము, ఇన్ని సంవత్సరాలు మన మనసు దేవుని వైపు తిప్పలేదు, ఇన్ని సంవత్సరాలు దేవునికి వ్యతిరేకంగా ఉన్నాము, దేవుని పనులకు దూరంగా ఉన్నాము, దేవుని సన్నిధిలో నిలవబడలేని స్థితిలో ఉన్నాము. ఇక నిండైనా మనం నిలబడి ప్రభు యొక్క పని కోసం సిద్ధపడదామా? ఆయన మన హృదయంలో ఉంటే ఏమవుతుందంట? జీవ జలపు ఊట మనలో ప్రవాహము జరుగుతుందంట. అందుకే అంటున్నాడు, ఎండిన స్థితికి కారణం ఏంటి అంటే చెడుతనము చేస్తున్నామంట. ఆ చెడుతనాన్ని బట్టి ఆయన దగ్గర పాపం చేస్తున్నాము గట్టి, ఆయన ఎడల మనము దోషులుగా ఉన్నాము కట్టి. రాత్రి చెప్పుకున్న వాక్యం చూస్తే, ఆ కాను చేసినటువంటి దేవుడు చేయొద్దన్నటువంటి ఆజ్ఞలను అతిక్రమించాము కాబట్టి మనం ఏమైపోయామంట? శాపం వచ్చింది, క్షామం వచ్చింది, కరువు వచ్చింది, స్థితి ఎండిన పరిస్థితిలో మనం ఉన్నాము. అందుకే ప్రియ సహోదరులారా, దేవుడు మనకు రావాల్సిన ఆశీర్వాదాలు, దేవుడు మనకి ఇవ్వాల్సినటువంటి దీవెనలు అవన్నీ ఏం చేశాడంట? నదులను అడవులుగాను, నీటి బుగ్గలను ఎండిన నేలగాను, సత్తువ గల భూమిని చెవిటి పర్రుగాను చార్చెను, అరణ్యమును నీటి మడుగుగాను, ఈ ఎండిన నేలను నీటి ఊటలుగాను చోటుగాను ఆయన మార్చాడంట. మన నివాసం ఏమైపోయింది? ప్రభు సన్నిధిలో మన నివాసం ఏమైపోయింది?
ఎండిన స్థితిలోకి వెళ్ళిపోయింది. కారణం ఏంటంటే నా తల్లి నన్ను గూర్చి ప్రార్థన చేయలేదు, నా తండ్రి నన్ను గూర్చి ప్రార్థన చేయలేదు. ఒక చిన్న ఉదాహరణ చెప్పనా? ఒక బాలుడంట తన చిన్న వయసులో ఉన్నప్పుడు ఒక చిన్న దొంగతనం చేసి ఒక వస్తువు తెచ్చి తల్లికి ఇచ్చిందంట. ఆ తల్లి ఆ వస్తువు తీసుకొని జాగ్రత్తగా లోపల పెట్టుకుందంట. ఇంకా కొన్ని రోజుల తర్వాత ఇంకొంచెం ఖరీదైన వస్తువు దొంగలించుకొచ్చి ఇంట్లోకి వచ్చిందంట. ఇంకొక ఖరీదైన వస్తువు ఇంట్లో దొంగలించుకొస్తే ఆ ఖరీదైన వస్తువు లోపల పెట్టుకుని, నా బంగారమే, నా కొండే, నా వెండే, నువ్వు ఎంత మంచి పని చేసావే, ఈ వస్తువు తెచ్చావని ఆ బిడ్డని పొగిడింది. ఇప్పుడు ఆ బిడ్డ ఏమవుతుంది? నేను చేస్తుంది మంచి పని కాబట్టి నేను ఇది చేస్తే నాకు నా తల్లి నన్ను మెచ్చుకుంటుందని ఆ బిడ్డ అలా ఉండి దొంగగా మారాడు, వ్యభిచారిగా మారాడు, లోకంలో వ్యతిరేకించిన వ్యక్తిగా ఉన్నాడు. చివరికి ఓ మనుష్యుని చంపి ఖైదీగా మారి జైలులో వేయబడ్డాడు. జైల్లో వేసిన తర్వాత జడ్జిమెంట్ ఇచ్చేశాడు. ఆ ఖైదీకి ఉరి శిక్ష తీసి అతన్ని చంపేయండి అని చెప్పేసి జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత జడ్జిమెంట్ అమలవడానికి సిద్ధమైంది. అప్పుడు ఎవరైనా ఖైదీని చివరి కోరిక కోరుతారు, అయ్యా నువ్వు ఈ దినప్రాయము నువ్వు మరణించబోతున్నావు, నీకు మేము ఉరి శిక్ష చేస్తున్నాము, హ్యాంగ్ చేస్తున్నాం, కాబట్టి నీ కోరికలు ఏనుంటే చెప్పు, మేము తీరుస్తామని చెప్పేసి ఆ ఖైదీకి ఒక చివరి అవకాశం ఇస్తాము. ఆ చివరి అవకాశంలో ఆ బిడ్డ ఏం చెప్పాడు తెలుసా? నాకేమీ ఆశ లేదు, నేను రేపు ఉదయం కల్లా చనిపోబోతున్నాను కాబట్టి నాకేమి కోరికలు లేవు, కానీ ఒక్కసారి నేను మా అమ్మతో మాట్లాడాలనుకుంటున్నాను. ఒక్కసారి మా అమ్మతో నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఆ తల్లి వచ్చి నిలబడి ఓ కన్నీరు విడుచు, నా బిడ్డ నువ్వు మరణించబోతున్నావు, ఈ పట్టతో నేను కన్నాను, ఈ పట్టతో నేను కని నిన్ను పెంచి పెద్ద చేసి నిన్నెంతగానో ఈ గుండెల మీద తొక్కించుకున్నాను నాయన, ఈరోజు నీ మరణాన్ని చూడబోతున్నాను. అయ్యో ఎంత వేదన, ఎంత శోధన, అయ్యా ఏ తల్లికి బాధ రాకూడదని ఆ తల్లి వేడుస్తుంది. కానీ ఈ ఖైదీ అయితే ఇలా నిలబడి ఇలాగే చూస్తున్నాడు. ఎందుకు చూస్తున్నాడు? ఎందుకు చూసింటాడా ఖైదీ? ఎందుకు చూసించాడా ఖైదీ? తల్లి వచ్చి ఇంత ఏడ్చి దగ్గరికి వచ్చిన తర్వాత గాంటించి ముఖాన్ని ఊసి, ఓ తల్లి ఇప్పుడు ఏడుస్తున్నావే, అలనాడు నేను నా దారి తప్పు తిరుగుచున్నప్పుడు ఒక్క మాట నీవు నన్ను గద్దిస్తే నేను ఆ పాపంలో పడకుండా తిరిగి వచ్చానే కదా, ఆ దొంగతనం చేయకుండా తిరిగి వచ్చాను కదా, ఆ మనుషులలో ఒక నిందితుడిగా ఒక ఖైదీగా నేను ఉండకుండా ఈరోజు నేను వచ్చాను కదా, ఈరోజు నువ్వు వేడిస్తే ఏమి లాభం అని చెప్పి ఆ తల్లి మీద ప్రేమ కలిగిందా, ద్వేషం కలిగిందా? బిడ్డకి ద్వేషం కలిగింది. ప్రియ సహోదరులారా, నేనంటున్నాను, మన పితరులు చేసినటువంటి ప్రార్థనను బట్టి, మన తల్లిదండ్రులు చేసిన ప్రార్థనను బట్టి యేసేపు ప్రార్థన చేశాడు, శ్రమలు అనుభవించాడు, శోధనలు అనుభవించాడు, అనేకమైనటువంటి బాధలు పడ్డాడు. కానీ ఆయన యొక్క పరిశుద్ధత, ఆయన యొక్క పవిత్రత, ఆయన చేసినటువంటి ప్రార్థన, ఆయన నడుచుకున్నటువంటి విధానము, ఆయన దేవుల్లో నిలబడినటువంటి గొప్ప ధన్యతను బట్టి తన పిల్ల తరం వరకు ఆ కుటుంబము ఆశీర్వదించబడింది. నేను అడుగుతున్నాను, నీ బిడ్డల నిమిత్తం కనీసం ఒక్క గంట మోకాళ్ళ మీద ఉండగలుగుతున్నావా? నీ బిడ్డల కోసం ఒక్క గంట మోకాళ్ళ మీద నిలబడి, ప్రభువా ఒక్క గంట నీ బిడ్డల కోసం నువ్వు నిద్ర మానుకోగలుగుచున్నావా? ఒక్క గంట నీ బిడ్డల కోసం నీవు నీ పనిలో ఏదైనా మానుకొని ప్రభువు దగ్గర మొరపెడుతున్నావా? ఒక చిన్న ఉదాహరణ చెప్పనా? జాన్ వెస్లీ అనేటువంటి ఓ వ్యక్తి ఉండేవాడు. ఆ జాన్ వెస్లీ గురించి మీ అందరికీ తెలిసిన వ్యక్తే. అతనంట ఒకనొక దినాన 25 మంది సంతానములో 9వ వ్యక్తిగా ఉన్నాడు. ఆ తల్లికి ఎంతమంది? సుసన్నా వెస్లీకి 25 మంది బిడ్డలలో
9వ సంతానం అంట ఆయన. చూడండి ఆ తల్లికి దేవుడు ఎంత మంచి ఓపిక ఇచ్చాడు. 9వ సంతానం ఉన్న ఆ జాన్ వెస్లీ అనేక మంది బిడ్డలు పుట్టి చనిపోయిన తర్వాత ఆ తల్లి అంట, నా బిడ్డలు క్షేమంగా ఉండాలి, నా బిడ్డలు ఆశీర్వదించబడాలి, నా బిడ్డలు దేవుని సన్నిధిలో నిలవబడాలి, నా బిడ్డలు దేవుని నామాన్ని మహిమపరచాలి, నా బిడ్డలు లోకంలో ఉండకూడదు, నా బిడ్డలు తాగకూడదు, నా బిడ్డలు వ్యసనానికి బానిసలు అవ్వకూడదు అని చెప్పి ఆ తల్లి మొత్తాన్ని ఇట్లా పండేసి ఈ వేపు నుంచి మొదటి బిడ్డ పెద్ద బిడ్డ కాడి నుంచి ఆ చివరి బిడ్డ దాకా ప్రతి బిడ్డ కాడ మోకరించి ప్రభువా నా బిడ్డకి క్షేమమి అయ్యా, తన మనసులో ఏదైనా జారత్వం ఉందేమో, తన మనసులో ఏదైనా లోపితత్వం ఉందేమో, ఇంకా లేదు ఓ స్త్రీని చూడాలని ఆశ కలుగుతుందేమో, ప్రభువా నా బిడ్డలు అలా రాకూడదయ్యా, నా బిడ్డ బాగుండాలి, నా బిడ్డ చదువుకోవాలి, తన వయసు వచ్చిన తర్వాత వివాహం చేసుకోవాలి, పిల్ల పాపలతో చల్లగా ఉండాలని ప్రతి బిడ్డ కాడ మినిమం 1 గంట అరగంట సమయం ప్రార్థన చేసుకుంటా ఉంటే మొదటి బిడ్డ కాడి నుంచి ప్రార్థన మొదలు పెడితే 9 గంటలకి ఆ చివరి బిడ్డ కాడికి పోయి ప్రార్థన ముగించేలక తెల్లవారిపోయిందంట. మరి ఏది ఆ తల్లికి నిద్ర? అలా కష్టపడి ఆ బిడ్డల కోసం ప్రార్థన చేసింది కాబట్టి ఈరోజు ప్రపంచ దేశం మొత్తానికి కూడా జాన్ వెస్లీ అంటే ఓ పెద్ద ప్రవక్తగా ఈరోజు మనము మంచి మంచి గ్రంథాలలో ఆయన యొక్క పుస్తకాలు మనం ఇలా చూడగలుగుతున్నాం. అంటే కారణం ఏంటంటే ఆ తల్లి చేసిన ప్రార్థన బిడ్డని ఆశీర్వాదకరంగా మార్చింది. నేను అంటున్నాను ఈ దినాలలో నువ్వు ప్రార్థన చేస్తే నీ బిడ్డ క్షేమంగా ఉండడా? ఈ దినాలలో నువ్వు ప్రార్థన చేసి ప్రభువుని అడిగితే ఓకే రావచ్చు, శ్రమలు వస్తాయి. నినివే పట్టణం మీదకి ఎంత శ్రమ వచ్చింది, నినివే పట్టణం మీదకి ఘోరమైన క్షామం వస్తుంది, ఓ ఘోరమైన ఉగ్రత వస్తుంది, నినివే పట్టణం కాల్చివేయబడుతుంది, నినివే పట్టణం పాడవుతుందని చెప్పేసి యోనా ద్వారా ఆ దినాన తీసుకుని వెళ్ళి ఆ మాట చెప్పంగానే మనసు మార్చుకొని ప్రార్థన చేస్తే ప్రభు వెనక్కి తీసుకోలేదా ఉగ్రతను? మరి ఈ దినాలలో నువ్వు ప్రార్థన చేస్తే నీ బిడ్డలు ఆశీర్వదించబడ్డా, నీ భర్త దీవించబడడా, నీ భర్త మారడా, నీ బిడ్డల శ్రమలు తప్పించబడవా, నీ కుటుంబం ఆశీర్వాదంగా ఉండదా, నీ పిండి పిసుకు పాత్ర దీవెనకరంగా ఉండదా? ఇవన్నీ మనకు దూరం అయిపోతున్నాయి. క్షేమము మనలో ఉంది. ఎండిన స్థితి ఉందంటే కారణం ఏమిటి అంటే నీ మోకాళ్ళకు నీవు పని చెప్పటం లేదు. నీ మోకాళ్ళకు నీవు పని చెప్పటం లేదు. ఎవరో బయట వెళ్ళొద్దు. మా ఆత్మీయ నాయకుడు ఐజాక్ అన్నుండు, ఆయనకు ఒక అబ్బాయి ఒక అబ్బాయి బీటెక్ కంప్లీట్ చేశాడు. నేను చూస్తూ ఉంటాను, వారి సంఘంలో ఆరాధన చేస్తున్నప్పుడు నిలవబడితే తను పాటలు పాడుతుంటే యూత్ అంతా కూడా ఊగిపోతుంది. కారణం ఏంటంటే తన తండ్రి తన బిడ్డల కోసం చేస్తున్న ప్రార్థనను బట్టి ప్రభువు తనకు స్వరం ఇచ్చాడు. ప్రభు సన్నిధిలో నిలబడి ప్రభు నామాన్ని మహిమపరచడానికి ఆ బిడ్డకి దేవుడు ఆయన ప్రసన్నత తన మీద గోపరసము వలె కార్చాడంట. మన బిడ్డలు ఒక్కరైనా ప్రార్థన చేయడానికి నిలవబడుతున్నారా? మన బిడ్డలు మోకాలేయటానికి నిలవబడుతున్నారా? మన ప్రాంతము మోకాలేయటానికి ఇష్టపడుతుందా? మన పరిస్థితులు అలా ఉన్నాయా? ఎందుకు ఈ క్షణాలు మనం కోల్పోతున్నామంటే ప్రియా సహోదరి సహోదరులారా, మన తల్లిదండ్రులు మన కోసము ప్రార్థన చేయలేదు. మన తల్లిదండ్రులు మనకి ప్రార్థన నేర్పలేదు. మన తల్లిదండ్రులు మన కోసం దేవుని కాడ మొర పెట్టలేదు. కాబట్టి మనము కూడా ఎండిన స్థితిలోనే ఉన్నాము, కానీ పచ్చని స్థితిలోనికి మనము రాలేకున్నాను. నేనంటాను, ఇక నుంచైనా గత 20-30 ఏళ్ళు కావచ్చు, 40 ఏళ్ళు కావచ్చు, 50 ఏళ్ళు కావచ్చు, ఎన్ని సంవత్సరాలను కానీ గతించిన దినాలను వదిలేసి రానున్న సమయంలో మోకరిద్దామా? మన భర్తల కోసం మోకరిద్దామా? మన బిడ్డల కోసం మోకరిద్దామా? మన తల్లిదండ్రుల కోసం మోకరిద్దామా? మన పిల్లల కోసం మోకరిద్దామా? ఎప్పుడైతే నేను ఒక సాక్ష్యం చెప్తాను. నేను బాపట్ల పట్టణంలో కూర్చొని దినమల్లా నా కంటెమిటి కన్నీరు వస్తూ ఉంటే వల్లాయిపాలెంలో ఉన్న దహించు అగ్ని ప్రార్థన మందిరంలో ఉన్న ప్రతి కుటుంబం సంతోషంగా ఉందని నేను అనుకుంటున్నాను.
ఏ క్షణమైతే నేను నవ్వుతూ ఆ యొక్క బాపట్ల పట్టణంలో నేను తిరుగుతున్నాను, ఆ క్షణమే దహించు అగ్ని ప్రార్థన మందిర కుటుంబాలలో శ్రమలు వస్తున్నట్టు నేను చూస్తున్నాను. కారణం ఏంటంటే నా ఆత్మీయ బిడ్డలు బాగుండాలంటే నేను మోకరించాలి. నేను అక్కడ కూర్చొని నా కన్నీరు వేదనలు ప్రభు దగ్గర పంపిస్తే ఆ ప్రభు వల్లాయిపాలెం పరిసర ప్రాంతంలోకి వచ్చి ఈ ప్రాంతాన్ని దీవిస్తున్నాడు, ఈ ప్రాంతాన్ని ఆశీర్వదిస్తున్నాడు. ఈ కుటుంబాల మీద ఆయన ప్రసన్నత దిగి వస్తుంది. హల్లెలూయా. ఎప్పుడైతే తండ్రి ప్రార్థన చేస్తాడో, ఎప్పుడైతే తల్లి ప్రార్థన చేస్తాడో, ఎప్పుడైతే నువ్వు కూర్చొని దేవుని సన్నిధిలో నిలబడతావో, నీ ఎండిన స్థితి నుంచి ప్రభువు నిన్ను యెషయా మొద్దు ఎలాగైతే చిగుర్చిందో నీ కుటుంబాలు కూడా అలా చిగుర్చడానికి దేవుడు నిన్ను పట్టుకోబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి ఏం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు చూద్దాం ఒకసారి రండి. ఎందుకు మనకి ఈ చెడుతనం వచ్చింది, ఎందుకు ఈ పాపం వచ్చింది, ఎందుకు ఈ దోషం వచ్చింది, ఎందుకు మనం ఇలా ఉన్నామంటే 1 రాజులు 16వ అధ్యాయం 30వ వచనం నుంచి మనం చూస్తూ ఉంటే ఆహాబు చూడమ్మా. 1 రాజులు 16:30 ఇప్పుడు చూసిందే. ఒమ్రీ కుమారుడైన 16:30 ఓకేనా? చదువు. ఒమ్రీ కుమారుడైన అహాబు తమ పూర్వీకులందరినీ యెహోవా దృష్టికి చెడుతనము చేసెను. నేబాతు కుమారుడైన యారోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అనుకొని అతడు సిదోనీయులకు రాజైన ఎగ్బయలు కుమార్తె అయిన చూడండి, ఒమ్రీ కుమారుడైన అహాబు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. ఇతను యూదా రాజ్యాన్ని, ఇజ్రాయెల్ రాజ్యాన్ని పరిపాలించడానికి పిలిస్తే అంతకు ముందు ఉన్నటువంటి నేను ఒక ఉదాహరణ చెప్తాంటారా? మన మొదటి రాజు ఎవరు? మన మొదటి రాజు ఇజ్రాయేల్ మొదటి రాజు ఎవరు? ఇజ్రాయేల్ మొదటి రాజు ఎవరు? సౌలు. సౌలును ప్రేమించాడు దేవుడు. ఏ వంశకర్త సౌలు ఏ వంశంలో నుంచి తీసాము? నేను నిత్యం ఆ వంశం గురించి చెప్తూ ఉంటాను. సౌలు ఏ వంశం వాడు? బెన్యామీను వంశస్థుడు. ఆ బెన్యామీను వంశం నుంచి ఆశీర్వదించాడు, తీసివేయబడినటువంటి ఆ వంశం నుంచి దీవించాడు, పైకి లేపాడు. సౌలును రాజుగా చేసి ఆ ప్రజలకు నిలబెడితే దేవుని ఆత్మను పక్కన పెట్టి ఆయన ఏ ఆత్మ తీసుకున్నాడు? దురాత్మను తగిలించుకొని దేవుణ్ణి పక్కన పెట్టాడంట. ఈ రోజుల్లో మనం కూడా దేవుని సన్నిధిలో నిలబడి ప్రార్థన చేయమంటే ప్రార్థనాత్మ రావట్లేదు, కానీ మన మీదకి ఏ ఆత్మ వస్తుంది? దురాత్మల చేత మనము పట్టబడుతున్నాము. అందుకే మొదటి రాజు అయినటువంటి సౌలు దేవుని సన్నిధిలో నుంచి పక్కకెళ్ళి దేవుని నామాన్ని అగౌరవపరిచి దురాత్మ తగిలించుకొని తొలగించబడ్డాడు. తర్వాత రెండో వ్యక్తిగా చూస్తే దావీదు ఎవరంట? నా హృదయానుసారుడా అని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. మరి ఈ రోజుల్లో నిన్ను ఒక్క రోజున నా కుమార్తె అని దేవుడు నిన్ను దర్శిస్తున్నాడా? నువ్వు నాకు ఇష్టమైన కుమార్తె అని నిన్ను దర్శిస్తున్నాడా? నాకు ఇష్టమైన కుమారుడా అని దేవుడు నిన్ను దర్శిస్తున్నాడా? చూడండి, దావీదుని నా హృదయానుసారుడా అన్నాడు. అయితే తన కుమారుడైనటువంటి సొలొమోను ఏం చేశాడంటే, సొలొమోనుకి దేవుడు జ్ఞానము సర్వ సంపదలిచ్చి ప్రపంచంలోనే ఓ ప్రత్యేకమైన దేశముగా చేసి ఆ దేశానికి రాజును చేస్తే ఆ సొలొమోను యొక్క గొప్ప సంగతులే మనం వింటూ వచ్చాం. కానీ సొలొమోను చేసిన పాపం ఏంటో మీకు ఎవరికైనా తెలుసా? సొలొమోను గొప్పవాడు, జ్ఞానవంతుడు, కీర్తనలు రాశాడు, సామెతలన్నీ ఆయనయే, పరమగీతాలు ఆయనయే, ఇంత చేశాడు. కానీ మరి సొలొమోను పాపం చేశాడు. ఏం పాపం మీకు తెలుసా? ఏం పాపం చేశాడో మీకు తెలుసా? హెబ్రీడు. ఎవరు? హెబ్రీడు. సొలొమోను దావీదు వంశస్థుడు, యూదా గోత్రపు కర్తగా ఉన్నటువంటి హెబ్రీడ్ అయినటువంటి సొలొమోను తనకు కలిగిన యావత్తును బట్టి, తనకు కలిగిన సమస్తాన్ని బట్టి, తనకు ఉన్న ఉన్నతిని మొత్తాన్ని బట్టి గర్వించి ఏం చేశాడు? అర్హత లేనటువంటి స్త్రీలను, మోయాబు స్త్రీలను, అమేలేకీల స్త్రీలను, దేవునికి ఇష్టం లేని స్త్రీలను తీసుకొచ్చి వివాహము చేసుకొని ఆయన ఏం చేశాడంటే, దేవుడు ఏం చెప్తాడు? నీవు నీ జాతిలోనూ ఉండు, నీవు నీలోనూ ఉండు, నేను చూపించే ప్రాంతంలో ఉండంటే
ఈయన గారు ఏం చేశాడంటే అమేలికీలో పోయి స్త్రీని తెచ్చుకున్నాడు, మోయాబీలో పోయి తెచ్చుకున్నాడు, వివాహం చేసుకున్నాడు, బిడ్డల కన్నాడు. కానీ మనం ఇక్కడ గమనించాలి, ఒక వ్యక్తి చెడిపోతున్నాడంటే, ఓ వ్యక్తి మారిపోతున్నాడంటే దానికి కారణం ఎవరై ఉంటారు? బై సపోజ్ నేను మారిపోతున్నానంటే నా వెనకాల చిన్నపిల్లలు కదా, భర్త విషయం, భర్త మారుతున్నాడు, భర్త పరిస్థితి దూరంగా మార్పుగా ఉన్నాడంటే దానికి కారణం ఎవరు ఉండాలి? తన భార్య అయి ఉంటుంది. చిన్న బిడ్డ మారుతుంటే తల్లిదండ్రుల రెస్పాన్స్. ఒక పెద్ద వ్యక్తి మారుతున్నాడంటే తన రెస్పాన్స్ ఎవరు? భార్య. ఈయన దేవుని బిడ్డ, దేవుడు ఆశీర్వదించాడు, దేవుడు దీవించాడు, దేవుడు కనికరించాడు, రాజ్యం ఇచ్చాడు, సమృద్ధినిచ్చాడు. సొలొమోను ఏం చేశాడంటే తను కానటువంటి స్త్రీలు తెచ్చి వివాహం చేసుకుని దేవునికి వ్యతిరేకంగా ఏం చేశాడంటే ఎత్తైన ఉన్నత స్థలంలో, ప్రభువు కంటే ఉన్నతమైన స్థలాలలో వారికి అన్య దేవతలను ఆయన ప్రతిష్ఠించాడంట. అన్య దేవతలను ప్రతిష్ఠించి ఆయన యొక్క వంశ ప్రతిష్ఠను ఆయన ఏం చేశాడు? పాడు చేసుకున్నాడు. అక్కడ మొదలైంది అన్ని దేవతలను పూజించటం, అన్నిలోనికి వెళ్ళిపోవటం. అక్కడి నుంచి వస్తే ఒక రాజు వస్తున్నాడు, గొప్పగా ఉన్నాడు, ఒక రాజు దేవుని పట్టుకుంటున్నాడు, ఒక రాజు లోకంలో ఉంటున్నాడు. అలా ఉంటే చివరికి మనకు వచ్చిన రాజు ఎవరంటే ఆహాబు అనేటువంటి రాజు వచ్చాడంట. ఆయన ఏం చేశాడంటే ఆహాబు తన పూర్వీకులందరినీ మించినంతగా యెహోవా దృష్టికి, చదవండి 16వ అధ్యాయము 30వ వచనం చూడండి. ఆహాబు తన పూర్వీకులందరిని మించినంతగా యెహోవా దృష్టికి ఏం చేశాడంట? అయ్యో మా నాన్నే పెద్ద పాపి అనుకుంటే, మా నాన్న మా జేజీ కంటే కూడా నేనేం చేశానంట? దేవుని దృష్టిలో చెడుతనం చేశానంట. అరే పర్లేదు, ఈ నానే బెటర్ అని తట్టు చేశానంట నేను. ఎందుకు చెడుతనం చేశాడు? అహాబు చేసిన పాపం ఏంటి? ఏం చెడుతనం చూశాడంటే చూడండి ఒకసారి. నెబాతు కుమారుడైన యారాబోము జరిగించిన పాప క్రియలను అనుసరించి నడుచుకునుట స్వల్ప సంగతి అనుకొని అతడు షిదోనీయులకు రాజైన ఎద్బేలు కుమార్తె అయిన యెజబెలును ఆయన ఏం చేసింది? ఫస్ట్ చెడుతనము, తన పూర్వీకుల కంటే చెడుతనం చేశాడు. ఇంకా చూస్తే దేవునికి ఇష్టం లేని యెజబెలు అనేటువంటి ఆమెను చేసుకొని ఆ రాజ్యానికి రాణిని చేశాడు. ఇప్పుడు చూడండి, మనం చూస్తే దేశంలో చెడుతనం జరుగుతుంది. ఎందుకు జరుగుతుందంటే తన పూర్వీకుల కంటే ఎక్కువగా ఇప్పుడు చెడుతనం జరుగుతుంది. ఇంకా మనం చూసినట్లయితే దేవుణ్ణి ఇష్టపడిన వ్యక్తి, ఆరాధన ఇష్టపడిన వ్యక్తి, దేవుణ్ణి దూషించేటువంటి వ్యక్తిని తీసుకొచ్చి అహాబు ఏం చేశాడు? వివాహం చేసుకున్నాడు. ఇంకా మనం చూస్తే బయలుదేవతలను పూజించేటువంటి వ్యక్తి ఆమె. ఇంకా మనం చూసిన దేవుని పక్కన పెట్టేటువంటి వ్యక్తి, ఆరాధనకి ఇష్టపడిన వ్యక్తి, దేవుని మందిరాన్ని పక్కన పడేసిన వ్యక్తి, బయలుదేవతలను పూజించేటువంటి వ్యక్తి, దేవతా స్తంభాన్ని నిలిపించేటువంటి వ్యక్తి. ఈ వ్యక్తిని తీసుకొచ్చి ఈయన ఏం చేశాడు? వివాహం చేసుకున్నాడు. ఇంకా చెప్తాను, యెజబెలు అంట దేవుని యొక్క ప్రవక్తలని ఇలా ఎవరైతే ఏలియా, ఎలీషా ఇలాంటి వారు ఉంటే వారిని పట్టి వారిని చంపాలని యెజబెలు ప్లాన్ వేసి మరి దేవుని యొక్క ప్రవక్తలను చంపేటువంటి వ్యక్తి. ఇక దేవుని పని జరుగుతుందా అక్కడ? ఇక దేవుని మాటలు అక్కడ ప్రకటించబడతాయా? ఎందుకు అంటే మనము చేసినటువంటి చెడుతనము, మనము చేసినటువంటి పాపము, మనము చేసినటువంటి క్రియలు ఎవరో చేయరండి. మన కుటుంబంలో మనమే పాపాలు చేస్తాము, మనమే చెడు క్రియలు చేస్తాము. అవి చెడు క్రియలని మనకు తెలియదు. అహాబు అనుకున్నాడు, నేను యెజబెలుని చేసుకున్నాను కదా, మరి నేను పెళ్ళేగా చేసుకుంది, ఆడపిల్లనేగా చేసుకుంది, మరి నేను ఎలా పాపం చేసినాను అయితే అనుకుంటే, ఎలా చేసింది పాపం? అహాబు ఎలా పాపం చేశాడు? దేవుణ్ణి ఎరగని వ్యక్తిని తెచ్చిండు. ఇజ్రాయెల్ ప్రజలను దూషించే వ్యక్తిని తీసుకుంటాడు. ఇంకా చెప్తే ప్రవక్తలను చంపించే వ్యక్తి, ఆరాధన తెలియని వ్యక్తి, దేవుని మందిరంలో కూర్చోలేనటువంటి వ్యక్తి, దేవుని ప్రజలను గౌరవించినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? దేవుని ప్రజల మధ్యలో అహాబు ఉంచాడంట. ఇంకా మనం చూస్తూ ఉంటే విగ్రహారాధన పెంచి పోషించిందంట. ఇంకా చూస్తే యెహోవా ప్రవక్తలను హతం చేసిందంట. 1:18-4 చూడు ఒకసారి. 18:4 చూడు ఏముంటుందా?
యెజబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలన చేయుచుండగా గుహలో ఏలుబడి 50 మందిని 100 దాచి అన్నపానములిచ్చి వారిని పోషించును. చూడండి, యెజబెలు చేస్తున్న పాపానికి ఆయన పాస్టర్లను చంపేస్తుందంట, పాస్టర్లను దూరపరుస్తుందంట. అందుకని అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి పాస్టర్లను దొంగతనంగా తీసుకొచ్చి చిన్న గోతి తవ్వి లోపల ఆ గుహలాగా ఏర్పాటు చేసి అందులో భద్రపరిచి యెహోవా భక్తులను ఏం చేస్తున్నాడు? పోషిస్తున్నాడంట. పోషిస్తుంది యెజబెలు కాదు. యెజబెలు యెహోవా భక్తులను చంపుతుంటే ఒక ప్రవక్త ఏం చేస్తాడంటే ఈయన 50 మందిగా 100 మందిని భద్రపరిచి పోషిస్తుందంట. ఈరోజు నువ్వు సేవకుని ఇంటి చేర్చుకునే వ్యక్తిగా ఉన్నావా? సేవకుని ప్రేమించే వ్యక్తిగా ఉన్నావా? దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగా ఉన్నావా? యెజబెలు వలె ఆరాధనకి దూరమయ్యే వ్యక్తిగా ఉన్నావా? నువ్వు ఎప్పుడైతే ఆరాధనలోకి వస్తావో అప్పుడు ప్రభువు నిన్ను చిగురింపజేస్తాడు. ఎందుకు ఎండిన స్థితి నీ దేశంలోకి వచ్చిందంటే ఆహాబు చేసినటువంటి పాపము. ఆహాబు ఏం చేశాడు? పెళ్ళేగా చేసుకుంది. ఆహాబు ఏం చేశాడు? వయసు వచ్చింది, పెళ్లి చేసుకున్నాడు కదా. మరి ఆయన పాపం ఎట్ట చేశాడు? ఏం చేసిందంటే మనము వివాహం చేసుకున్నట్టు కూడా మన కుటుంబానికి సరిపోతుందా? మన దేశానికి సరిపోతుందా? మనకి సరిపోతుందా? ఈ పిల్ల క్రైస్తవ పిల్లైనా ఆరాధన చేసిద్దా? పాటలు పాడిద్దా? దేవుని సన్నిధిలో నిలబడిద్దా? ఇవన్నీ ఉన్న అమ్మాయిని చేసుకుంటే ఆ కుటుంబంలో ఏముంటుంది? దేవుని సన్నిధికి పోయి దేవునికి భయపడి దేవుని నామాన్ని మహింపరుస్తున్నటువంటి పిల్లని చేసుకుంటే ఆ కుటుంబం ఎలా ఉంటుంది? క్షేమం ఉంటుంది, దీవెన ఉంటుంది. అందుకే ఈ యొక్క విగ్రహాలను పోషించి యెహోవా ప్రవక్తలను కూడా హతం చేసినటువంటి స్త్రీని చేసుకున్నాడు. ఇంకా మనం చూస్తే యెరికో కట్టిన వాడు జ్యేష్ఠ పుత్రుడు మరణిస్తాడని చెప్పాడు. ఒక నిమిషమేనండి, మీకు ఈ యెరికో గురించి మీకు వాక్యం చెప్పలేదులే. దేవుడు యెరికో పట్టణాన్ని ఎలా జయించాడు? రాత్రి చెప్పా. యెరికో పట్టణం ఎలా జయించాడు? స్తుతులతో జయించాడు. యెరికో పట్టణం వల్ల ఏమొచ్చింది? ఇజ్రాయెల్ ప్రజల మీదకి శాపం. ఎందుకు వచ్చింది? ఆకాను పడిపోయిన ఆ దేశంలో ఉన్నటువంటి కొన్ని శ్రేష్టమైన వాటిని తీసుకొని వచ్చింది. చూడండి, ఒక వ్యక్తి చనిపోయినప్పుడు తీసుకెళ్ళి ఆ వ్యక్తిని ఆడబడేస్తారు, దూరంగా పడేస్తారు. మరి ఆ వ్యక్తి దగ్గర అయిన వాడుకున్న వస్తువులు తెచ్చి మనం వాడుతున్నావా? వాట్లేదు. దేవుడు అలాగే చెప్పాడు. ఆ యొక్క యెరికో పట్టణం చనిపోయింది, శపించబడింది, కాల్చివేయబడింది, తీసివేసింది. దాంట్లో మీరేం పట్టుకోవద్దని యెహోషువతో ఒక మాట చెప్పాడు. ఎవడైతే తిరిగి ఈ పట్టణం బాగుందని ఈ పట్టణాన్ని తిరిగి మళ్ళీ కట్టడానికి సిద్ధపడతారో, యెహోషువతో అన్నాడు, ఎవరైతే ఈ పట్టణం తిరిగి బాగుంది కదని కట్టడానికి వస్తే వాడి యొక్క జ్యేష్ఠ కుమారుడు మరణిస్తాడు అని చెప్పిండు. ఇక్కడ అదే ఉంది చూడండి, 18 కదా. యెజబెలు యెహోవా ప్రవక్తలను హతము చేయుచుండగా యెహోషువ 6:26 చూడండి ఒకసారి. యెహోషువ 6:26. ఆ కాలమున యెహోషువ జనుల చేత శబ్దము చేయించి వారికి ఇలాగ ఆజ్ఞాపించెను. ఎవడు యెరికో పట్టణము కట్టించ పూనుకొనునో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును. వాడు దాని పునాది వేయగా వాని జ్యేష్ఠ కుమారుడు చచ్చును. దాని తలుపులను నిలవనెత్తగా వాని కనిష్ట కుమారుడు చచ్చును అని యెహోషువకు తోడయి చెప్పాడు. అయితే ఇక్కడ ఏం చేశాడంట చాలమ్మ, ఇక్కడ ఏం చేశాడంటే ఆ యొక్క ఆహాబు రోజులలో ఏం చేశాడు? పాపము చేశాడు. ఎలా చేశాడు? దేవుణ్ణి ఎరగనటువంటి స్త్రీని వివాహం చేశాడు. ఆరాధన లేదు, విగ్రహారాధన పెరిగింది, దేశమంతా క్షేమం వచ్చింది. ఇంకా చూస్తే యెహోషువ చెప్పిన మాటకి దూరపరిచాడు. ఏంటంటే ఈయన కుమారుడు, కనిష్ట కుమారుడు ఒకడంట వెళ్ళి ఆ యెరికో పట్టణాన్ని కట్టించాడంట.
ఎప్పుడైతే ఎరుకో పట్టణాన్ని కట్టించాడో ఇతని జ్యేష్ఠ కుమారుడు మరణించాడు. దాని తలుపులు పెట్టలక కనిష్ట కుమారుడు చనిపోయాడు. చూడండి, బిడ్డలను పోగొట్టుకున్నాడు. భార్య చూస్తేనేమో దేవునికి వ్యతిరేకమైంది. దేశం చూస్తేనేమో కరువు వచ్చింది, తినటానికి తిండి లేదు, సరైన ఆహారం లేదు. పశువులు చూస్తే బక్కబారి పేనిగల వాళ్ళు ఉన్నారు. మనుషులు చూస్తే తినటానికి తిండి లేక, తాగటానికి నీరు లేక మనుషులు బక్కబారి ఉన్నారు. ఎందుకు ఈ శ్రమలన్నీ వచ్చాయంటే అహాబు చేసిన తప్పు వల్ల జరిగిందట. ప్రియా సహోదరులారా, యెహోవా బలిపీఠము కూడా చివరికి పడదోయబడింది. ఆయన సన్నిధిలో నిలబడి ప్రార్థన చేసే ఆలయము, ఆ బలిపీఠం కూడా పడదోయబడింది. ఇదంతా ఈ రీతిగా క్షేమం వస్తే నేను అంటున్నాను, మరి మీ పైకి ఆ క్షేమం పోవాలంటే ఇప్పుడేమి రావాలి? వర్షం రావాలి. ఏం వర్షం రావాలంటే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఇచ్చేటువంటి వర్షం రావాలి. అందుకే చూడండి, ఏలియా చేశాడంట, పట్టుదలతో ప్రార్థన చేశాడంట. 1వ రాజులు 18వ అధ్యాయం 40వ వచనం చూస్తే ఎందుకు వస్తుందంటే 1వ రాజులు 18:40. అప్పుడు ఏలియా ఒక్కనైనను తప్పించుకొనకుండా చూడండి, ఏలియా కిషోను వాగు దగ్గరకు వారిని కొనిపోయి అక్కడ వారిని వధించెను. పిమ్మట ఏలియా విస్తారమైన వర్షము వచ్చినట్లుగా గాని పుట్టుచున్నది, నీవు పోయి భోజనం చేయమని అహాబుతో చెప్పగా, చూడండి, అహాబు భోజనము చేయబోయేను గాని. ఒక నిమిషం బాబు. ఏలియా ఆ బయలుదేవతల కాడికి వెళ్ళాడు. ఎందుకు మనకి ఈ క్షామం వచ్చింది, ఎందుకు మనం కరువులో ఉన్నామంటే ఇప్పుడు దాకా అక్కడ ఏం జరుగుతుంది? బయలుదేవతలను పూజిస్తున్నారు, దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు, ఆరాధన లేదు, దేవుని ప్రవక్తలు చంపుతున్నారు కదా. అందులో ఓ ప్రవక్త ఏం చేశాడంటే ధైర్యం తెచ్చుకున్నాడు, నిలవబడ్డాడు. నేను ఎలాగైనా ఆ అహాబుకు, ఆ యెజబెలుకి వ్యతిరేకంగా మాట్లాడాలని వచ్చి ఒకానొక దినాన నిలబడి ఏం చేశాడంటే, మీకు తెలుసు ఇదంత వాక్యం, ఒక ఎద్దును తీసుకొచ్చి ఇక్కడ పెట్టి దేవునికి బలిద్దాము. ఆ యొక్క బయలు ప్రవక్తలు వచ్చి బలి ఇవ్వాలి, నేను వచ్చి బలి ఇవ్వాలి. ఈ బలి రెండు ఇచ్చినప్పుడు ఎవరి యొక్క బలి అయితే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి కందకాలుగా ఆ బలి దహించబడితో వారి యొక్క దేవుడే నిజమైన దేవుడని పరీక్ష పెట్టినప్పుడు ఆ బలిపీఠం కట్టించి ఆ బలిపీఠం మీద ఒక మంచి కోయిన ఎద్దులతో పెట్టి ఆ ఎద్దునికి వాటినన్నింటి తునకలుగా కోయించి దాని మీద పెట్టి మొత్తం మళ్ళీ నీటి చేత బాగా తడిపి బయలును పిలిపించి, బాబు ఒక ఛాలెంజ్, మీ దేవుడా మా దేవుడా, బయలుదేవుడా యెహోవా నిజమైన దేవుడని ఒక ఛాలెంజ్ చేసి, ఎందుకంటే ఈ క్షేమం కావాలి, ఈ క్షేమం పోవాలి, ఈ దేశము ఆశీర్వాదం రావాలంటే ఈ యొక్క భక్తుడు పూనుకుని ఏం చెప్తున్నాడంటే, నాకు 2 దున్నలు ఇవ్వండి, ఒకటి నాకు, ఒకటి బయలు ప్రవక్తలకి. వాళ్ళు మేము కలిపి ఛాలెంజ్ అనమాట. ఎలా? నా దేవుడు నిజమైనాడా, వాళ్ళ దేవుడు నిజమైనాడా ఛాలెంజ్ చేస్తూ ఏం చేశాడంటే, ఒక దాని మీదేమో ఒక ఆ కొవ్విని ఎద్దును కోయించి దాని మీద పెట్టి బయలుకు అవకాశం ఇచ్చాడు. బాబులారా, మీరు వచ్చి ఈ యొక్క దహన బలిని మీరేమీ నిప్పు తేకూడదు, నీరు పోయిస్తాను. నిప్పు తేకుండా మీ దేవుడు నిజమైన దేవుడు, నిజమైన బయలు దేవుళ్ళు అయితే మీరు ఇలా చేయండి ఆడ నిలబడి 450 మంది బయలు ప్రవక్తల్ని పిలిచి చేస్తూ ఉంటే, బయలు ప్రవక్తలు ఉదయం 9 గంటల మొదలుకొని పిలుస్తున్నారు. దేవా, ఓ బయలు ఎక్కడున్నా వచ్చి దీన్ని మండించు నీకు అర్పించామని చెప్పి 250 మంది బయలు ప్రవక్తలు నిలబడి చేస్తూ ఉంటే మధ్యాహ్నమైంది, సాయంత్రమైంది, శరీరాలు కోసుకుంటున్నారు, రక్తం కారుస్తున్నారు. కానీ బయలు వచ్చి ఆ అర్పణను దహించలేదంట. ఏం చేయలేదు? ఆ అర్పణను దహించలేదు. అప్పుడు ఏం జరిగిందంటే, ఏలి అంటాడు, మీకు ఇచ్చిన సమయం అయిపోయింది, మీ అర్పణ కాలేదు. కారణం ఏంటి? నీ దగ్గర నిజమైన దేవుడు లేడు, నిజమైన భక్తి కాదు మీది. ఇదిగో ఈ రోజుల్లో నేను చూస్తున్నాను, రండి
అని చెప్పి మరో దున్నను తీసుకొని లేదా మరో ఎద్దును తీసుకొని ఈయన ఒక బలిపీఠం మీద ఉంచి దాన్ని కోసి దాని మీద అర్పించి పేర్చి కట్టెల మీద పేర్చి పైన నీళ్లు పోయించి ఒకటే అంటున్నాడు, పరలోకమందున్న నా దేవా, సర్వము సృష్టించిన నా ప్రభువా, అబ్రహాము ఇస్సాకు ఇజ్రాయేలు దేవా, ఇజ్రాయేలు మధ్య నీవు దేవుడివై ఉన్నావు, నేను నీ సేవకుడినై ఉన్నాను, నీ కార్యములన్నీయు నీ సెలవు చేత చేసిటివనియు ఈ దినమును కనపరచని ప్రభు దగ్గర ఏలియా 2 మాటలు ప్రార్థన చేస్తే ఆకాశము నుంచి అగ్ని దిగి వచ్చి ఆ బలిని ఏం చేసిందంట? దహించింది. నిజమైన దేవుడు యెహోవాని ఆ నిమిషంలో సాక్ష్యం ఇస్తే అప్పుడు అంటున్నాడు, ఈ బయలు ప్రవక్తలు మొత్తాన్ని పట్టుకోమంటే వచ్చిన 200 మంది పాల్గొన్నటువంటి 200 మొత్తాన్ని కలిపి 450 మందిని ఆ క్షణమే దహించి వాళ్ళని కోసేశారంట. అప్పుడు చూడండి, ఏలియా అప్పుడు ఏం చేశాడంటే పట్టుదలతో ప్రార్థన చేశాడు. ఎందుకు కరువు వచ్చింది, ఎందుకు ఆగిపోయింది వాన అని పట్టుదలతో ప్రార్థన చేసి బయలు ప్రవక్తను వధించి, ఇంకా చూస్తే 18:41 వచనంలో మనం చూసినట్లయితే ఏమని ఉంటుందంటే అక్కడ, పిమ్మట ఏలియా విస్తారమైన వర్షం వచ్చినట్లుగా ధ్వని పట్టుచున్నది, నీవు పోయి భోజనం చేయమని అహాబుతో చెప్పగా. చూడండి ఎందుకు వచ్చిందంటే, బయలు ప్రవక్తలు అంటే ఇక్కడ మన అర్థం ఏంటంటే మనలో ఉన్న శాపాలు, మనలో ఉన్న పాపాలు, మనలో ఉన్న అవిధేయతలు వదిలిపెట్టేసి కూర్చొని నిజముగా చూడండి ఆయన ఏం చేశాడంట? పట్టుదలతో ప్రార్థన చేశాడంట. ఎంతవరకు? వర్షం వస్తుందని నమ్మకంతో చేశాడంట. ఇంకా ఏంది? బయలు ప్రవక్తలు అంటే మనలో ఉన్న అవిధేయతలను వదిలేసి మన పాపాలను వదిలేశారు. ఎన్ని చేయటం వల్ల ఏమైంది? కర్మేలు ఆశీర్వాదము ఆ యొక్క దేశం మీదకి దిగి వస్తుంది. కర్మేలు ఆశీర్వాదం ఏమవుతుందంటే ఫలభరితమైంది. దేవుని యొద్దకు వెళ్ళాడు. 18:42 చూసినట్లయితే చూడండి, ఆహాబు భోజనం చేయబోయిన కానీ ఏలియా కర్మేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాల మధ్య ఉంచుకొను. ఎక్కడున్నాడంట? తన ఫలభరితమైనటువంటి కర్మేలు అనే పర్వతం దగ్గర ఉన్నాడు. తన ముఖం ఎక్కడుందంట? చూడండి ప్రియా తల్లులారా, తండ్రులారా, సహోదరులారా, శ్రమ వచ్చినప్పుడు మన మోకము ఎక్కడుండాలి? శ్రమ వస్తే మన ముఖం ఎక్కడుండాలి? మోకాళ్ళ దగ్గర ఉండాలి. అంటే అర్థం ఏంటి? శ్రమ వచ్చింది, నీ ముఖము మోకాళ్ళ కాడ ఉండాలంటే అర్థం ఏంటి? నువ్వు మోకరించి సర్వాంగ సాష్టాంగ నమస్కారంతో నీ ప్రభువుని పట్టుకోవాలి, మొరపెట్టాలి. ప్రభువా ఈ శ్రమ నుంచి. చూడండి ఎలియా ఏం చేశాడు? తన ముఖము మోకాళ్ళ మధ్యలో ఉంచుకొని తరువాత తన దాసుని పిలిచి నీవు పైకి పోయి చూడండి ఎలా అంటే ఆశీర్వాదం వచ్చేంత వరకు ప్రార్థన చేయాలి. ఇక్కడ కర్మేలు పర్వతానికి వెళ్ళాడు, ఫలవంతమైన పర్వతం మీద నిలబడాడు, దేవుని యొద్దకు వెళ్ళాడు. ఇంకా చూస్తే నేల మీద పడి సాష్టాంగ నమస్కారం చేస్తూ సాష్టాంగ పడ్డాడు. ప్రభువుని పిలిచాడు, ప్రభువుని ఆరాధిస్తున్నాడు, ఆయన పాదాల మీద పడ్డాడు, ప్రభువుని దగ్గర చేర్చుకుంటున్నాడు, సముద్ర తీరం వైపు చూస్తున్నాడు. తన శిష్యుని పంపి అంటున్నాడంట, అయ్యా బయటికి వెళ్ళి చూడు, నేను ప్రార్థన చేస్తున్నా, ప్రభువా వర్షం ఇప్పించని ప్రవక్త లోపల ప్రార్థన చేస్తుంటే తన శిష్యుడు బయట పోయి చూస్తే 7 మార్లు దాకా పోయాడంట. లోపలికి వచ్చి చెప్తాడు, అమ్మా సలోమి చూడమ్మా, లేదన్నా మేఘం లేదు. మళ్ళీ ప్రార్థన చేసి పోయి చూడమ్మా, లేదన్నా. అలా 6 మార్లు లేదు 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 లేదని చెప్పినటువంటి ఆ శిష్యుడు 7వ మారు అంటాడు, అయ్యా చదువు. 7వ మారు అతను చూసి, అదిగో మనుషుని యొక్క చెయ్యంత చిన్న మేఘము సముద్రములో నుంచి పైకి. ఎందుకు వచ్చింది మేఘం? బయలు ప్రవక్తల్ని తీసేశాడు. అంటే మనలో ఉన్నటువంటి విగ్రహాలను పక్కన పెట్టాము. ఏంటి విగ్రహాలు? పాపము, అవిధేయతలు, జారత్వం ఎన్ని తీసేసి ఎవరు తీసుకున్నాడు?
యేసయ్యను లోపల ఉంచుకున్నాడు. ఆయన పాదాల మీద పడ్డాడు. ఆ యొక్క ఫలభరితమైనటువంటి కర్మేలు దగ్గర ఉన్నాడు. దేవుని యొద్దకు వెళ్ళాడు. మోకాళ్ళు కింద పెట్టాడు. ఇంకా మోకాళ్ళ మధ్యలో తన శిరస్సు ఉంచుకున్నాడు. ఏమైందంట? పాదాల మీద పడి ఎంతగా ప్రార్థన చేశాడంటే పట్టుదల కలిగి ప్రార్థన చేశాడు. ఎందుకు? వర్షం రావాలి, దేవుడు ఇస్తాడు ఆ నమ్మకం ఉంది. కానీ ఎలా? మొదట చూసాము, మనమైతే మొదటిసారి చూస్తాము. సలమింగ్ బాపా ఈ దేవుడు మనకీడుగానే మన ప్రార్థన ఉండగానే మనము వెళ్ళిపోదాం అనే చెరువు బైబిల్ పట్టుకొని బయటకు వచ్చి మన మందిరానికి లాక్లు వేసేసి బాయ్ బాయ్ యేసయ్యా నీకు నాకు బాయ్ బాయ్ నువ్వు ఇవ్వు నాకు తెలుసు. కానీ ఏం చేశాడు? పట్టుదల కలిగి మళ్ళీ 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 ఎల్లోయ్యా మళ్ళీ చూడు మళ్ళీ చూడు మళ్ళీ చూడని ఆ సమయాన్ని దేవుని సన్నిధిలో నిలవబడి సమయాన్ని కార్యం సాధించేంత వరకు కూడా దేవుని దగ్గర మోకాళ్ళేశాడు. హల్లెలూయా. ఈ రోజుల్లో మనం కూడా ఆ విధంగా ఏలియా ఎలాగైతే కర్మేలుకి వెళ్ళాడో నువ్వు అలాగే దేవుని మందిరానికి ఎక్కిరా. ఏలియా ఎలాగైతే దేవుని సన్నిధిలో మోకరించాడో నీవు అలాగే మోకరించు. ఎలాగైతే ఆ దేశంలో క్షామం ఉందో, ఎలాగైతే ఆ దేశంలో సమస్య ఉందో, నీ కుటుంబంలో సమస్య విషయం ఏలియా వలె పట్టుదల కలిగి నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తావో, ఎలా చేయాలి ప్రార్థన? పట్టుదల కలిగి కార్యము సాధించుకునేంత వరకు కూడా ప్రార్థన వదిలిపెట్టకూడదు. పట్టుదల కలిగి కార్యము సాధించేంత వరకు కూడా. ఒకరు అంటారు, ఓ పాప అంటది, మా ప్రార్థనకి రారా అంటే జస్ట్ ఇప్పుడే మోకాళ్ళకి పని చెప్పానన్నా, ఆ మోకాళ్ళు ఆడు పెట్టాను ఇప్పుడే స్టార్ట్ చేశాను, ఇంకా స్టార్ట్ చేసేసిందంట. మరి ఎప్పుడు ఆ మోకాళ్ళు ఆడు అనుకుంటాయో, మరి ఎప్పుడు ఆ మోకాళ్ళ మీద గంటలు ఉంటుందో నాకు తెలియదు, కానీ మొదలు పెట్టేసిందంట. ఇంకా ఇక నుంచి కార్యం జరుగుతూనే నేను బయటకు వస్తానన్నా అని చెప్పింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ అమ్మాయి యొక్క కార్యం దేవుడు సఫలం చేయునుగాక. అమ్మాయి మీకు చెప్పలేదు ఎవరది? అలా మనము మన దేశంలో ఉన్న క్షేమం, మన కుటుంబంలో ఉన్న క్షేమం, మనలో ఉన్నటువంటి ఎండిన స్థితి, కరువు పోవాలంటే ఎలాగైతే ఆహాబు చేసిన పాపం చేశాడో అలాంటి పాపం మనలో ఉంది, అలాంటి దోషం మనలో ఉంది. ఏలియా వలె నువ్వు మారి, ఏలియా వలె దేవుణ్ణి పట్టుకొని ఏలియాలాగా ఆరాధన చేసి ఏలియాలాగా పట్టుదల కలిగి నువ్వు కార్యము జయించేంత వరకు కూడా ప్రార్థన చేస్తే ప్రభు నీ మాట వినటానికి, ప్రభు నీ స్వరం వినటానికి ఆయన యొక్క చెవులు ఏం కాలేదంట? మందము కాలేదంట. ఆయన మాటలు విందాము. నువ్వు ప్రార్థించినప్పుడు ఆయన ఏం చేస్తాడంట? నీ మోకాటిని పరిశీలిస్తాడు, నీ కన్నీటిని పరిశీలిస్తాడు, నీలో ఉన్న ప్రతిదాన్ని ఆయన పరిశీలించి ఆయన నీకు న్యాయము చేయటానికి సిద్ధముగా ఉంటాడు. ఏలియా ప్రార్థనలో ఏముంది? సమయం ఉంది. ఏలియా ప్రార్థనలో ఏముంది? పట్టుదల ఉంది. ఏలియా ప్రార్థన దేవునికి లోబడి చేశాడు కాబట్టి ఆ దేశము వర్షం పడి క్షేమముగా పంటలు పండాయి. పశు సమృద్ధులు, పక్షులు, సమస్తం సమృద్ధి ఆ దేశంలోకి వచ్చింది. ఈ రోజుల్లో ఆహాబు వలె ఉన్న మన జీవితాల్లో ఏలియా వంటి మన జీవితాలుగా మార్చుకుందామా? ఏలియా వలె పట్టుదల కలిగి ఉందామా? అలా ఉండాలంటే నువ్వేం చేయాలి? సమయం కేటాయించి ప్రభువుని అడగాలి. ఆ మేఘము వచ్చేంత వరకు, ఆ యొక్క కార్యము జరిగేంత వరకు ఆయన సన్నిధిలో గంటల తరబడి ప్రార్థన చేయాలి. చూసినట్లయితే మనం ఒక కొర్నేలైనటువంటి ఒక వ్యక్తిని మనం చూస్తాం కొత్త నిబంధనలో. 3 గంటల వేళ ఆయన ప్రార్థనకి పైగదికెక్కిపోతూ ఉంటే దేవుని ఆత్మ ఆయన్ని ఆవరించి కొర్నేలు అనేటువంటి స్వరం వింటాము. ఈ రోజుల్లో నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు స్వరం నీకు వినపడుతుందా? ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నావు? ఎంత సమయం ప్రార్థన చేస్తున్నావు? అయ్యో నాకు ఈ క్షామం వచ్చింది, ఎండిన స్థితిలోకి వచ్చానని ఏడుస్తున్నావు. కానీ నేను మోకరించి ప్రార్థన చేస్తుంటే నా కుమారుడు బాగుండేవాడే, నా భర్త బాగుండేవాడే, లేకపోతే నా భార్య బాగుండేదే అని ఆ రోజు మనము ఆలోచన లేదు. దూరం అయిపోయిన తర్వాత ఏడుస్తాము, బాధపడతాము. వద్దు ప్రియా జనాంగమా, దూరం కాకముందే ఇక నుంచైనా మనం మేల్కొని, ఇక నుంచైనా ప్రభు సన్నిధిలో నిలబడి ప్రభువా నన్ను ఆశీర్వదించు, నా ఎండిన స్థితిని మార్చమని ప్రభువును మనము అడుగుదాం. ఎంత సమయం అంటే
అది ఆశీర్వదించేంత వరకు కూడా మనం ఆ కార్యము జరిగినంత వరకు కూడా గంట కాదు, అరగంట కాదు. సమస్య వచ్చిందయ్యా, నా బిడ్డ బాగుండాలయ్యా, నా కుటుంబం బాగుండాలయ్యా, నేను బాగుండాలయ్యా, నా ప్రాంతం బాగుండాలయ్యా, నా సంఘం బాగుండాలయ్యా, నా సేవకుడు బాగుండాలయ్యా అని ప్రభు సన్నిధిలో కూర్చొని మొరపెడితే ప్రభువుని ప్రార్థన ఆలకించి ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన ఆశీర్వాద సూచనలు నీకు కనపడాలంటే నీ ప్రార్థనే దాన్ని నీకు చూపిస్తుంది. హల్లెలూయా. అందుకే దావీదు అంటాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను. మనకు చిన్న మసకు వచ్చిందంటే పరుగులు తీస్తాం, చిన్న మసకు వస్తే మనం పరుగులు తీస్తాం. కాదు, అది గాఢాంధకారపు లోయ అయినా ఏదైనా మనకు తోడుగా ఉండే దేవుడు ఎవరు? ఆయన దుడ్డు కర్ర. ఆయన దుడ్డు కర్ర మన పక్షాన ఉంటుంది. ఆయన దండం నిత్యం మన ఆనుకొని ఉంటుంది. ఆయన మనలో, మనం ఆయనలో ఫలిస్తూ ఉంటాము. హల్లెలూయా. అట్టి కృప, అట్టి ధన్యత, అట్టి ఆశీర్వాదము దహించు అగ్ని ప్రార్థన మందిరంలో కూర్చొని ఆలకిస్తున్న మీ అందరి కుటుంబంలో ప్రభు కార్యము చేయును గాక. ఏలియా వంటి ప్రార్థన దేవుడు మన జీవితాల్లో నెరవేర్చును గాక. ఏలియా వంటి సమయం మనము కేటాయించుకొని ఆయన సన్నిధిలో అంత సమయం ప్రార్థించే అనుభవం మన హృదయంలోనికి దయచేయును గాక. మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. మన ప్రాంతము దీవెనకరంగా మార్చబడును గాక. మన కుటుంబాలు క్షేమకరంగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇటు ధన్యత ప్రభు మన కుటుంబాల్లో బహుగా శిఖరింపచేయును గాక. ఆమేన్. హల్లెలూయా.